స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అయితే ఫిష్ అండి. సండే కదా మా వారైతే ఫిష్ తీసుకొచ్చారు. మా ఇంట్లో సండేనే కాదండి, ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది. ఎందుకంటే మా వారికి నీసులైనా ముద్దు తెలియదు. ఈరోజు అయితే మా వారైతే ఫిష్ తీసుకొచ్చారు. మా ఫుడ్డోడికి అయితే మటన్ తీసుకొచ్చారండి, హాఫ్ కేజీ. అది ఫ్రిడ్జ్లో ఉంది. ఎండింగ్ చేస్తాను ఇదిగోనండి, ఇది తీసుకొచ్చారు చూడండి. ఇది చాలా మెత్తగా ఉందండి చూడడానికి. ఏంటండి ఇది మెత్తగా ఉందని అడిగితే చింతపండులో వేస్తారు, పులుసు ఉడికేటప్పుడు గట్టిపడిపోతుంది అని చెప్పారు. దీన్ని ఏమంటారో నాకేది తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేశాను. నెల్లూరు చేపల పులుసు ఎలా చేసేయాలో చూసేద్దాం. యాక్చువల్లీ నాకు చేపల పులుసు చేసేది రాదండి. ఇంతకుముందు అయితే అమ్మమ్మ ఉండేది, అమ్మమ్మ దగ్గర చేయించుకునేదాన్ని. ఇప్పుడు అమ్మమ్మ అయితే ఊరికి వెళ్ళేది. సో నేనే చేయాలి, ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. దీంతో పాటు ఈ ఫిష్ కూడా తెచ్చారండి. దీన్ని ఏమంటారు తెలుసా? కానా కచ్చా అంటారండి. దీన్ని అయితే మా వాడికి అయితే ఫ్రై చేసి పెట్టాలి. చూడండి, ఇదేనండి చాలా ఎలా చేసేద్దాం. ఇంతకు ముందు పేరేంటో తెలియదని చెప్పాను కదా, ఈ చేప పేరు, దీన్ని పులస చేప అంటారంట. మా వారైతే చెప్పారు. దీనికి ఒక స్టోరీ ఉందండి. మా స్కూల్ డేస్లో మా మ్యామ్ అయితే చెప్పారు. ఇది ఇలుసు నుంచి పులసగా మారుతుందంట. ఇలుసుగా ఉన్నప్పుడు ఇసుక నీళ్ళలో ఉంటుంది, తర్వాత మంచి నీళ్ళలోకి వచ్చినప్పుడు పులసగా మారుతుందంట. అలాగే మన లైఫ్ కూడా మనమే చేంజ్ చేసుకోవాలి, అది కూడా మన ఎడ్యుకేషన్తో అని అయితే చెప్పారు. ఈ స్టోరీ అయితే నాకు చాలా ఇష్టం అండి. అసలు నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనేసి అయితే అస్సలు అనుకోలేదు, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. మా వారిని ఎప్పుడు అడిగినా ఇప్పుడు కాదులే, మంచి ఫోన్ తీసుకొని చేద్దాం అనేవారు. నేనైతే స్టార్ట్ చేసేసానని, ఎందుకంటే మంచి ఫోనే అవసరం లేదు, కంటెంట్ ఉంటే చాలని అయితే స్టార్ట్ చేశాను. నేనైతే స్టార్ట్ చేశానని, నేను గ్రోత్ అవ్వాలంటే అది మీ వల్లనే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసేయండి. పులుసులోకి ఉల్లిపాయలు, టమోటాలు అయితే తరిగేసాను. కొంతమంది పులుసులోనే టమోటాలు, ఉల్లిపాయలు అయితే కలిపేస్తారండి, కానీ నేనైతే ఆయిల్లో వేయించి పులుసులో అయితే కలుపుతాను. మీరు కూడా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ చేసేయండి. మా పెద్దోడు చూడండి ఎలా వేపిస్తున్నాడు, అస్సలు మాట వినడండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అది చేయొద్దురా అన్న పనే చేస్తాడు. మా వారి సంపాదన మీదే ఇల్లు అయితే గడుస్తుంది. ఎంతో కొంత మా వారికి హెల్ప్ చేద్దామని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా. పోనీ బయటికి వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నాం, చిన్నపిల్లల్ని పెట్టుకుని బయటికి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయలేను. ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేద్దామని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మనలాంటి వాళ్ళకైతే యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి, మనీ ఎర్న్ చేసుకోవడానికి. చేపల పులుసులోకి మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను. చేపల పులుసులో మామిడికాయ వేస్తే టేస్ట్ వేరే లెవెల్ అండి. మా ఇంటికాడ ఎక్కడ వెతికినా మామిడికాయ అయితే దొరకలేదు. మా ఇంటి పక్కనే ఒక చెట్టు అయితే ఉంటుందండి, మామిడి చెట్టు. మా వారి వెళ్ళి అయితే మామిడికాయ అయితే తీసుకొచ్చారు. కటింగ్ అయితే అయిపోయిందండి. చేపల పులుసు అయితే రెడీ అయితే చేసేద్దాం. చిన్న పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ, కొన్నిసార్లు యూట్యూబ్ గివప్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. కానీ మనసు ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది. కానీ మనం మనసు చెప్పే మాటే వినాలి. నా మనసు అయితే గివప్ చేయకూడదని అయితే చెప్తుంది. ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత కష్టమైనా కానీ యూట్యూబ్ అయితే గివప్ అయితే చేయను. చాలా ఇష్టంగా పెట్టాను ఛానల్. సో అదేదో సామెత ఉన్నదంటారు కదా, తినగా తినగా వేము తీయగుండు అంటారు కదా, అలాగే కష్టపడుతూ పడుతూ చివరికి సక్సెస్ అయితే వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నానబెట్టిన చింతపండుకి రసం అయితే తీసేస్తున్నాను. ఇది నానబెట్టే ముందు చేపలు ఎన్ని కేజీలు ఉన్నాయా అని మాత్రం చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే చింతపండు అయితే నానబెట్టాలి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తల చూడండి ఎంత ఉందో. తర్వాత ఈ రసంలో చేప ముక్కలను అయితే కలిపేయాలి. తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక కానా కచ్చా చేప తెచ్చారని చెప్పాను కదా, ఇదేనండి. ఇదైతే మా వాడికి అయితే ఫ్రై చేసి అయితే పెడతాను. మా వాడైతే కారం ఎక్కువ తినడండి, కారం ఎక్కువ వేస్తే వాడు అస్సలు తినడు. సో కారం అయితే కొంచెం తక్కువ వేసాను, హాఫ్ స్పూన్ కాదులే అండి, కొంచెం చిటికెడు అయితే వేసాను. ఇది దీనికి అంతగా పట్టలేదు మసాలా. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాను, అంతే రెడీ అయిందని. ఇది కాసేపు పక్కన పెడతాను, కొంచెం మసాలా అయినా పడుతుందని. మా వాడు చాలా ఇష్టంగా తింటాడండి.
మీకు ఏదైనా గొంతు వినిపిస్తుందా? ఏడ్చే గొంతు. ఇప్పటి వరకు మా పెద్దోడు ఏడ్చాడండి, వాడు ఆపాడు. ఇప్పుడు మా చిన్నోడు ఏడుస్తున్నాడండి. నేను వంట చేసుకున్న ప్రతిసారి ఇలాగే చేశాడు. ఏదైనా వంట చేసుకునేటప్పుడైనా ఏడుస్తాడు, లేదా నేను తినేటప్పుడైనా ఏడుస్తాడు, బట్టలు ఉతికేటప్పుడైనా ఏడుస్తాడు. సో ఇలాగ ఏపిస్తారండి. ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి వ్యవహారం. ఊరది. వంట చేసుకునే కిటికీ దగ్గర కొంచెం ఖాళీ అయితే ఉందండి. అక్కడ ఫ్లవర్ వాజెస్ పెడదామని అయితే అనుకుంటున్నాను. మీరేమంటారు? టమోటాలు అయితే బాగా అయితే మగ్గిపోయాయండి. ఇందాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పులుసు, చేపల పులుసు, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అది వేస్తే ఇల్లు మొత్తం గుమాలిస్తుంది స్మెల్తో. స్మెల్ అయితే భలే వస్తుంది. అదేనండి ఈ ఇంగ్రీడియంట్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అట్లా ఉంటుంది ఈ మసాలాతోటి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా.